ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. భూ హక్కు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం తెల్లవారుజామున సిపిఐ పార్టీ దర్శి నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు నాయకత్వంలో 512 జీవోలను భోగి మంటల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన దుర్మార్గమైన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంకు నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన నీతి ఆయోగ్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం రద్దు చేయాలని కోరుతూ న్యాయ నిపుణులు వివిధ రైతు సంఘాలు ఆందోళన చేయడంతో హైకోర్టు తాత్కాలిక స్టే విధించిందని, అయితే రైతాంగానికి కీడు కలిగించే అత్యంత దుర్మార్గమైన చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా రైతులతో కలిసి జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో దర్శిపట్న సిపిఐ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు, దర్శి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు, దర్శి సిపిఐ నాయకులు రాచపూడి కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. 512 జీవో ఇచ్చిన దాని ప్రకారము మనకి ఒక 2 సంవత్సరాలు ఉద్యోగంగా మద్రాసు, ఒంగోలు వ్యాపారం